అచ్యుతాపురం 4 రోడ్ల జంక్షన్ నుంచి ఒక 10-15 మినిట్స్ దూరం ఉంటుంది మన కొండకర్లావ. ఇక్కడ మేము కార్ పార్కింగ్ అయితే చేసుకున్నాం. పక్కన చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. చాలామందే వచ్చున్నారండి. అన్ సీజన్ అయినా కూడా ఇలాగ విజిటర్స్ వస్తూ ఉంటారనమాట చూడడానికి. ప్లాన్ చేసుకున్నాం చూడండి. ఈ డబ్బాల మీద నడిచేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇంబ్యాలెన్స్ అయితే నీటిలో పడతాం. మా ఫ్యామిలీ అంతా 2 బోట్స్ బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రీల్స్ ఫొటోస్ ఎంత బేగా అయితే తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. మా పడవ ప్రయాణం ఇక్కడ చేరేసరికి కరెక్ట్గా 5 అయింది. మాదే లాస్ట్ బోట్ ట్రిప్. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా చిన్న మామయ్య వాళ్ళ పెళ్లి రోజు అనమాట. ఈ రోజు వాళ్ళకి సో మెమొరబుల్గా ఉంటుంది. నేను వాళ్ళకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసాను. ప్రకృతి, నీరు, ఆకాశం ఎవరికి నచ్చవు చెప్పండి. నేనైతే చిన్న పిల్లలాగా అయిపోయాను. గోల్డ్ డ్రింక్స్ చేతికి తొడుక్కున్నానని కూడా మర్చిపోయి నీటిలో ఆడుకుంటున్నానండి. అది కానీ పోయింటే నాకు నేనైతే ఫొటోస్ మంచిగా తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి నెట్వర్క్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో కాల్స్ చూపించి లొకేషన్ అయితే బోట్లో ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము తిరిగామండి. మిడిల్ ప్లేస్ కూడా తీసుకెళ్లారు. సన్సెట్ అయితే చాలా ఆనందంగా. ఈ బోటింగ్ అనేది ఎగ్జాక్ట్గా 6 PM క్లోజ్ చేసేస్తారండి. తర్వాత మనం వచ్చిన వేస్ట్ అనమాట. సో ముందుగా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.